హై ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ద బెట్ బై ఆంటన్ చెకవ్ ఈ లెసన్కి సంబంధించింది షార్ట్ స్టోరీ మనకి సిలబస్లో. దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఇవి. కంపల్సరిగా టెక్స్ట్ ఒకవేళ ఈ లెసన్ నుండి క్వశ్చన్ బిట్స్ వస్తే ఈ బిట్స్లో ఉండి మ్యాక్సిమం బయటకు పోడు. సో నాకు తెలిసినంత వరకు నేను అంత డీప్గా ఆలోచించి ప్రిపేర్ చేశాను. వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ యూజ్ అయ్యేలా. మనం నిస్వార్థంగా అందరికీ షేర్ చేసుకుంటేనే మనం నిస్వార్థ సేవే మనకి మంచి చేస్తుంది. ఓకే, ఇక్కడ నేను చాలా కష్టపడి ప్రిపేర్ చేశాను. సో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఓకే ఇక్కడ నేను కావాలంటే మీకు టెక్స్ట్ బుక్ నుండి కొన్ని క్లూస్ కూడా ఇస్తూ ఉంటాను. ఇది టెక్స్ట్ యాక్చువల్గా ఎక్కడ దానికి రైట్ ఆన్సర్ ఎందుకు అని టెక్స్ట్ బుక్ నుండి ఒక రిఫరెన్స్ కూడా చూపిస్తూ మీకు ఆన్సర్స్ ఇస్తాను. కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే రైట్. Why did the writer mention about the autumn season? Yes, about the autumn season. Actually, here autumn indicates generally this one maturity, calmness, pleasance. Okay, ఇట్లాంటివి మీనింగ్స్ వస్తాయి అనమాట. సో అందుకే he said he used the word autumn. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే టు షో మెచ్యూరిటీ అండ్ రియలైజేషన్ ఇన్ థాట్. ఈ లెసన్లోకి వచ్చేసరికి మనకి మెచ్యూరిటీ అండ్ రియలైజేషన్, బ్యాంకర్ యొక్క మెచ్యూరిటీ ప్లస్ రియలైజేషన్. ఓకే, అలాగే మన లాయర్ యొక్క రియలైజేషన్ కూడా చూస్తాం అనమాట. సో ఇద్దరిలోనూ రియలైజేషన్ ఉంటుంది, బ్యాంకర్కి లాయర్కి. నెక్స్ట్, వాట్ వాస్ ద ఇనీషియల్ డిస్కషన్ ఇన్ ద పార్టీ? పార్టీలో వచ్చినటువంటి ఇనీషియల్ డిస్కషన్ ఏంటి? ఆప్షన్స్ చూస్తే క్యాపిటల్ పనిష్మెంట్ వాజ్ అవుట్డేటెడ్, క్యాపిటల్ పనిష్మెంట్ సర్వ్స్ బెటర్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ షుడ్ బి బ్యాన్డ్, పీపుల్ షుడ్ బి హ్యాంగ్డ్ అట్ వన్స్. యాక్చువల్గా ఇది క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఒకసారిగా ఉరితీసి చంపేయడం. That should be that is actually outdated, that shouldn't be there. That is the total summary. కాకపోతే క్యాపిటల్ పనిష్మెంట్ సర్వ్స్ బెటర్ అని ఉంది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని ఉంది, పీపుల్ షుడ్ బి బ్యాన్డ్, పీపుల్ షుడ్ బి హ్యాంగ్డ్ అట్ వన్స్ అని ఉంది. అంటే ఇక్కడ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మనకి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. బికాస్ ఇక్కడ మనం టెక్స్ట్ బుక్లో చూస్తే ఎస్ దే ఫౌండ్ ఇట్ అబ్సల్యూట్. అబ్సల్యూట్ మీన్స్ హియర్ అవుట్డేటెడ్. ఓకే, పనిష్మెంట్ and that punishment actually shouldn't be there. That is the sense. Next, according to the host, అంటే మన హోస్ట్ ప్రకారం, అంటే హోస్ట్ ఎవరు ఇక్కడ? బ్యాంకరు. వాడి ప్రకారం ఏంటి వాడు సజెస్ట్ చేస్తుంది? క్యాపిటల్ పనిష్మెంట్ని ఇంప్రూవ్ చేయాలి అంటే కంటిన్యూ చేయాలంటున్నాడా, లైఫ్ ఇంప్రిజన్మెంట్ని కంటిన్యూ చేయాలంటున్నాడా అనేది ఇప్పుడు చూద్దాం. క్యాపిటల్ పనిష్మెంట్ ఈస్ బెటర్ దాన్ ద లైఫ్ ఇంప్రిజన్మెంట్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ సర్వ్స్ బెటర్, క్యాపిటల్ పనిష్మెంట్ షుడ్ బి బ్యాండ్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ షుడ్ బి బ్యాండ్. యాక్చువల్గా ఈ ఒపీనియన్ ఇక్కడ నేను టెక్స్టువల్గా మీకు చూపిస్తా చూడండి. I don't agree with you, said the host. I myself have experienced neither capital punishment nor life imprisonment, but if one may judge a priori, then in my opinion, capital punishment, చూడండి ఇక్కడ, capital punishment is more moral and more humane than imprisonment. అంటే వీడి దృష్టిలో capital punishment అనేది బెటరు. అంటే ఆప్షన్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్, ఫోర్త్ వన్. వాట్ డేట్ వాస్ ద బ్యాంకర్ రిఫ్లెక్టింగ్ ఆన్ హిస్ ఫూలిష్ బెట్? అంటే ఈ బెట్ సమ్ 15 years బ్యాక్ చేసుకున్నది అనమాట. అయితే ఆ బెట్ గురించి ఈ ఫూలిష్ బ్యాంకరు తనలో తాను మదన పడుతూ చెప్తున్నాడు అనమాట. అసలు నేను ఆ బెట్ ఎందుకు చేశాను, అరే ఇట్లా ఎందుకు జరిగింది అని చెప్పేసి. అంటే ఇది ఏ డేట్ అయి ఉండొచ్చు అంటే 13th November 1885. దీనికి ఎవిడెన్స్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఎక్కడంటే లాస్ట్లో వాడు అంటాడు అనమాట, టుమారో, yes, tomorrow at 12 o'clock he receives his freedom. tomorrow at 12 o'clock అంటే వీడి ఇంప్రిజన్మెంట్ ఎప్పటి వరకు ఉంది? యాక్చువల్గా 14th November వరకు ఉంది. ఓకే, 14th November 1885 వరకు ఉంది. టుమారో అంటున్నాడు అంటే అర్థమైంది 13th November రోజు వాడు తను రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాడు అనమాట. అంటే ఇక్కడ రెండు ఆప్షన్లు సేమ్ ఉన్నాయి. 13th November 1885 ఇక్కడ కూడా సేమ్ ఉంది కాబట్టి బోత్ సి అండ్ డి బోత్ ఆర్ రైట్ ఆన్సర్స్. ఓకే, what was the age of the lawyer at the time of his renunciation? At the time of his renunciation. renunciation అంటే రియలైజేషన్, త్యజించటం, త్యాగం చేయటం. ఓకే, అయితే ఇక్కడ మనకి వాడు ఎప్పుడు ఇదంతా రియలైజ్ అయ్యాడంటే చూడండి, 25 yearsకి వాడు జైల్లోకి వెళ్తే వాడు బయటకు వచ్చినప్పుడు 40 yearsకి, అంటే 15 years ఉన్నాడు. కాబట్టి 40 years ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, 40 years ఇస్ ద రైట్ ఆన్సర్. Next, what was the major aspect? What two major aspects caused the bet between the banker and the lawyer?
సో బ్యాంకర్కి లాయర్కి మధ్య ఉన్నటువంటి ఈ 2 పాయింట్ల వల్ల ఈ బెట్ అనేది ఏర్పడింది. ఏంటి ఆ 2 పాయింట్లు చూద్దాం. ద ఇమోషనల్ స్టెబిలిటీ ఆఫ్ ద బ్యాంకర్ అండ్ ద లాయర్స్ గ్రీడ్. నో, ఇమోషనల్ స్టెబిలిటీ ఉన్నాడు ఎవడు ఇలాంటి డెసిషన్స్ తీసుకోడు. ఓకే, ద లాయర్స్ గ్రీడ్ అండ్ ద బ్యాంకర్స్ నీడ్. బ్యాంకర్కి నీడ్ ఏం లేదు, పెట్టుకోవాల్సిన నీడ్ ఏం లేదు, వాడికి చాలా డబ్బులు ఉన్నాయి. ఓకే, ద ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ద బ్యాంకర్ అండ్ ద లాయర్స్ గ్రీడ్. ఇది రైట్ ఆన్సర్. ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ద బ్యాంకర్ అండ్ ద లాయర్స్ గ్రీడ్, ఈ రెండింటి వల్ల ఇది ఏర్పడింది అనమాట. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ద ఫాలోయింగ్ ఐటమ్స్ వర్ అలౌడ్ ఇన్ టు ద కన్ఫైన్మెంట్ రూమ్ ఎక్సెప్ట్. అంటే కన్ఫైన్మెంట్ రూమ్లోకి ఇవన్నీ అలౌ చేశారు కానీ ఒక్కటి మాత్రం అలౌ చేయలేదంట. ఏంటది చూద్దాం. మీకు ఒక ప్రూఫ్ చూపిస్తాను సో దట్ యూ కెన్ కమ్ టు ద కంక్లూషన్. టెక్స్ట్ బుక్ నుండి ప్రూఫ్ చూపిస్తాను. ఓకే, రైట్. ఆల్ ద చూడండి, ఫ్రమ్ హిస్ వింగ్ డే అండ్ నైట్, రైట్, డిప్రైవ్డ్ ఆఫ్ రైట్ టు క్రాస్. ఎస్, బుక్స్, మ్యూజిక్, వైన్. ఇక్కడ చూడండి, బుక్స్, మ్యూజిక్, వైన్, హీ కుడ్ రిసీవ్ ఇన్ ఎనీ క్వాంటిటీ ఆఫ్ సెండింగ్. ఓకే, అలాగే పియానో, ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో చూస్తే మనం వైన్ అలౌ చేశారు, బుక్స్ అలౌ చేశారు, టొబాకో కూడా అలౌ చేశారు. కానీ ఫోన్ టు కాంటాక్ట్ అసలు పెట్టే అది కదా, ఎవరితో మాట్లాడకూడదు ఓకే అనేది మెయిన్ ఆప్షన్. ఎస్, ఇన్ ద ఫస్ట్ ఇయర్ బ్యాంకర్, అయితే బ్యాంకర్ ఫస్ట్ ఇయర్ వాడు ఎలా స్పెండ్ చేశాడు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఫెల్ట్ బోర్డ్ బికాస్ ఆఫ్ లోన్లీనెస్, drank wine and enjoyed tobacco, played the guitar, read the books of theology. No, first one is the right answer. Vadu felt bored. He felt bored of being there, lonely. Drank wine and enjoyed tobacco. Asla vadu aa first year lo wine gaani emi తీసుకోలేదు, టొబాకో వాడు రూమ్ స్పాయిల్ చేస్తా అనుకున్నాడు. గుడ్ వైన్ ఎప్పుడు కూడా సింగిల్గా తాగలేము అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేసాడు. ఎస్, నెక్స్ట్, ఇన్ ద స్పేస్ ఆఫ్ 4 years అబౌట్ డాష్ వాల్యూమ్స్ వర్ బాట్ అట్ ద బ్యాంకర్స్ రిక్వెస్ట్. అంటే ఎన్ని బుక్స్ తీసుకొచ్చాడు 4 yearsలో అంటే 600 బుక్స్, 600 వాల్యూమ్స్ వర్ బ్రాట్. ఓకే, హౌ వాస్ ద ప్రిజనర్స్ విష్ త్రూ ద లెటర్ వాజ్ ఫుల్ఫిల్డ్. అంటే ప్రిజనరు 6 languagesలో లెటర్ రాసి, నా ఈ లెటర్ నేను 6 languagesలో రాసినాను, ఏదైనా ఎక్స్పర్ట్స్కి చూపించి ఒకవేళ వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏం లేదు, ఒకవేళ నో మిస్టేక్ ఈస్ ఫౌండ్ ప్లీజ్ నా కోసం గార్డెన్లో ఒక గన్ షాట్ ఫైర్ చేయండి అని చెప్పేసి చెప్తాడు అనమాట. వాడి డిజైర్ ఎలా ఫుల్ఫిల్ చేశారంటే ఇదిగో ఇది. 2 shots were fired in the garden by the bankers. Yes, which 2 English writers have been mentioned? Which 2 English writers have been mentioned in the story ante Byron and Shakespeare. నేను మీకు టెక్స్ట్ బుక్లో చూపిస్తాను. To escape from the bankruptcy and disgrace, the banker thought to, ఆ బ్యాంక్రప్సీ నుండి డిస్గ్రేస్ నుండి తప్పించుకోవడం కోసం ఏం ఆలోచించాడంటే the banker thought to kill the lawyer. Next, what was the summary of the note by the lawyer at the end? Thirst for wealth, thirst for knowledge, thirst for renunciation, thirst for women. Thirst for renunciation is the right answer. Who came and whispered him the wonderful tales? And a beautiful woman came and whispered him wonderful tales. ఆ wonderful tales వినటం వల్ల వాడి హెడ్ డ్రంకన్ స్టేట్లోకి వెళ్ళిపోయింది, అంటే మత్తెక్కిపోయిందంట. రైట్, వై డిడ్ ద లాయర్ డిస్పైజ్ ద 2 millions? వాడు ఎందుకు 2 millionsని డిస్పైజ్ అంటే రినౌన్స్ చేశాడంటే, లాయర్ వాజ్ హ్యాపీ విత్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ కమింగ్ అవుట్. లాయర్ రియలైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెటీరియలిస్టిక్ ప్లెజర్స్. Lawyer realized the importance of heavenly wisdom. Lawyer realized that the banker had become a broke. C is the right answer. Heavenly wisdom అనేది వాడికి తెలిసి వచ్చింది. ఇవన్నీ వేస్ట్ అన్నట్టుగా చెప్తున్నాడు. ఎస్, poor man. ఇక్కడ the next morning the poor watchman came running to him and told him that they had seen the man who lived in the wing climb through the window into the garden. So what literary device can be extracted from the above underlined word? ఐరనీ, ఆక్సిమరాన్, పర్సానిఫికేషన్, సిమిలీ. ఇది ఐరనీ అవుతుంది. ఎందుకు ఐరానికల్ అంటే ఆల్రెడీ ఈ ఓనర్కి తెలుసు, బ్యాంకర్కి తెలుసు వాడు ఎస్కేప్ అవుతాడని. ఎందుకంటే ఆల్రెడీ దట్ బిఫోర్ నైట్ వెళ్ళి అక్కడ చూస్తే ఆ లెటర్ దొరుకుతుంది వాడికి. ఓకే, అయితే వాడికి తెలియదేమో అన్నట్టుగా పాపం వీళ్ళు
అందుకే ఇక్కడ పాపం అంటున్నాం మనం కూడా. పాపం వాచ్‌మెన్ ఆ విషయం తెలియక పాపం అంటే ఇక్కడ అర్థమైంది. దిస్ ఈస్ ఐరానికల్. ఆల్రెడీ దట్ న్యూస్ ఈస్ నోన్ టు అవర్ బ్యాంకర్. ఓకే. నెక్స్ట్. Based on the understanding of the story, which can serve better? Which can serve better? అంటే ఇక మనకు ఫైనల్‌గా ఈ స్టోరీని అర్థం చేసుకుంటే క్యాపిటల్ పనిష్మెంట్ బెటర్‌గా సర్వ్ చేస్తదా? అంటే క్యాపిటల్ పనిష్మెంట్ చంపేసినాక ఇంకా బెటర్ సర్వీస్ ఏముందట? లైఫ్ ఇంప్రిజన్‌మెంటా? బోత్ ఏ అండ్ బీనా? నో పనిష్మెంటా? అసలు పనిష్మెంటే ఇవ్వకూడదా అంటే లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ ఈస్ బెటర్ బేస్డ్ ఆన్ అవర్ స్టోరీ. ఓకే. ఎందుకంటే ఈ లాయర్‌ని లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ చేయటం వల్లే కదా వాడికి రియలైజేషన్ వచ్చింది. అదనమాట. నెక్స్ట్. What did the beautiful devils speak of? Beautiful devils speak of God. Okay. Next. Beautiful women are compared to light cloud. Okay. Adriel అని అక్కడ క్లౌడ్ అని వస్తుంది అక్కడ. ఓకే. అద్రియల్ అనేది లైట్ క్లౌడ్ విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ వరల్డ్ అన్నట్టుగా చెప్తారనమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్.